శివపురాణం. పూర్వం సాలంకాయనుడు అనే మునికి శిలాదుడు అనే కొడుకు ఉండేవాడు. శిలాదుడికి సంతానం లేకపోగా ఆయన కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను గురించి ఘోర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక విని విచారించి, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా ఒక కుమారుడు లభిస్తాడు అని చెప్పారు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలానికి కొడుకు కలగకపోయేసరికి ఆయన యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞగుండం తవ్వుతుండగా అందులో ఒక అందమైన బాలుడు దొరికాడు. శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచడం మొదలుపెట్టాడు. ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుడిని చూసి, ఆ కుర్రవాడు అల్పాయువు అని చెప్పి శిలాదుడికి విచారం కలిగించారు. నందుడు తండ్రి విచారానికి కారణం అడిగి తెలుసుకుని కేదారానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను గురించి తపస్సు చేశాడు. చాలా కాలానికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు. దీర్ఘాయువు కలిగి నేను మీ సేవలు చేస్తూ లోకప్రసిద్ధుడిగా పూజించబడేటట్టు అనుగ్రహించండి అని నందుడు వేడుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అతనికి కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి గణాధిపత్యం ఇచ్చారు. శివుడు నందుణ్ణి అభిషేకించడానికి తన జటాజూట నుంచి గంగను ఉపయోగించాడు. ఆ అభిషేక జలం 5 నదులై త్రిశ్రోత, జటోదక, స్వర్ణోదక, జంబు, వృషధ్వజ అనే పేరుతో ప్రవహించింది. ఇలా అభిషేకించిన నందీశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరులు తమ వెంట కైలాసానికి తీసుకెళ్లారు. తర్వాత నందీశ్వరుడు మరుత్తుల కుమార్తె అయిన సుకీర్తిని పెళ్లాడాడు. నందీశ్వరుడి తల్లిదండ్రులు వారి పక్షాల వారంతా కూడా శివుడి ఆజ్ఞ ప్రకారం రుద్రగణాల్లో చేరిపోయారు. సృష్టికి ఆదికాలంలో త్రిమూర్తులు పుట్టారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఇలా అన్నాడు, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, మీరు నన్ను సేవించండి అన్నాడు. ఆ మాట విని ఈశ్వరుడు రౌద్రాకారం ధరించి హుంకరించేసరికి ఒక భయంకరాకారుడు 3 కళ్ళు కలిగి తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి దిక్కులు దద్దరిల్లేటట్టు ఢమరుకం మోగిస్తూ పుట్టుకొచ్చి, పరమేశ్వర, నన్నెందుకు పుట్టించావు అని అడిగాడు. ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ రాక్షసాకారం బ్రహ్మకు గల 5 తలల్లో నడిమి తలను తన చిటికైన వేలి గోరితో ఖండించి విసిరివేసేసింది. ఆ తల పడిన చోటు బ్రహ్మకపాలం, బ్రహ్మ తలను ఖండించిన చోటు కాశీ. బ్రహ్మను శిక్షించేందుకు ఈశ్వరుడు తాను సృష్టించిన రాక్షసాకారానికి కాలభైరవుడు అని పేరు పెట్టి తన అంగరక్షకుడుగా నియమించాడు. అయితే బ్రహ్మహత్య పాతకం భయంకర రూపంతో కాలభైరవుడి వెంటపడింది. అది చూసి ఈశ్వరుడు, కాలభైరవ, నువ్వు ఈ బ్రహ్మహత్యను వదిలించుకోవడానికి తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ నీకు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలుగుతుంది అని కాలభైరవుడికి చెప్పాడు. అలాగే కాలభైరవుడు తీర్థయాత్రలు చాలా కాలం చేసి కాశీక్షేత్రానికి చేరి గంగా స్నానం చేసి పవిత్రుడై కాశీలోనే ఉండి కాశీ నగరానికి క్షేత్రపాలకుడై పూజించబడుతూ వచ్చాడు. పూర్వం వ్యాఘ్రపాదుడు అనే ముని ఉండేవాడు. ఆయన భార్య విమల. వారిద్దరూ శివభక్తులు. వారు శివుణ్ణి ఆరాధించగా ఈశ్వరానుగ్రహం వల్ల వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడికి వారు ఉపమన్యు అని పేరు పెట్టుకున్నారు. విమల పుట్టింటి వారు విమలను, ఉపమన్యువును తమ ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకుని తర్వాత వ్యాఘ్రపాదుడి వద్దకు పంపేశారు. 5 ఏళ్ల వయసు వాడైన ఉపమన్యువు ఒక్కరోజు తల్లితో, అమ్మా, నాకు పాలు కావాలి అన్నాడు. మనం దరిద్రుల నాయన, నీ మేనమామలు ధనవంతులు కనుక వాళ్ళు నీకు పాలు పెరుగు పెట్టారు, మనకి పాలు లేవు అని విమల కొడుకుతో అంది. ఆమె సత్తుపిండి నీటిలో కలిపి ఇస్తే ఉపమన్యువు తాగక గుక్క పట్టి ఏడవడం మొదలుపెట్టాడు. మనం దరిద్రులమని చెప్పినా వినిపించుకోక ఏడుస్తున్నావు, నేనేం చేసేదిరా అంది తల్లి. మన దరిద్రం తీరే మార్గం ఏమిటి అని ఉపమన్యువు తల్లిని అడిగాడు. విమల తన కొడుకును వ్యాఘ్రపాదుడి వద్దకు తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది. వ్యాఘ్రపాదుడు ఉపమన్యువుకు శివపంచాక్షరి మంత్రం చెప్పి, బాబు, నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి ఈ మంత్రం జపించావంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకు కోరిన వరం ఇస్తారు అని చెప్పారు. ఉపమన్యువు కైలాస పర్వతానికి వెళ్ళి శివపంచాక్షరి జపిస్తూ కూర్చున్నాడు. శివుడు వికార రూపంలో ఉపమన్యువు దగ్గరికి వచ్చి, ఈ అరణ్యంలో ఎందుకు ఒంటరిగా ఉన్నావు? క్రూర జంతువులు బాధిస్తాయి, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను నీ సలహా అడగలేదు, నాకు పార్వతీ పరమేశ్వరుల రక్ష ఉంది అని ఉపమన్యువు కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం పులి అరుస్తూ తన మీదికి వస్తున్నట్టు ధ్వని వినిపించింది. కానీ
ఉపమన్యువు కళ్ళు తెరవలేదు. పార్వతీ పరమేశ్వరులు కుర్రవాడి ధైర్య సాహసాలకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నారు. శివుడు పార్థివలింగం రూపంలో రోజు తన పూజలు అందుకునేటట్టు, తనకు అష్టైశ్వర్యాలు సిద్ధించేటట్లు ఉపమన్యువు కోరాడు. పార్వతీ పరమేశ్వరులు అతను కోరిన వరాలు ఇచ్చారు. ఉపమన్యువు ఇంటికొచ్చి సుఖంగా ఉన్నాడు. ఆది కాలంలో దేవతలు దానవులు యుద్ధాలు చేస్తున్నప్పుడు దేవతలు అధికంగా చచ్చిపోతూ వచ్చారు. అప్పుడు దేవతలు మేరుపర్వతం మీదకి వెళ్ళి విష్ణువు దర్శనం చేసుకుని తమకు చావు లేకుండా చేయమని వేడుకున్నారు. మీరు దానవులతో కలిసి పాలసముద్రంలో ఔషధులన్నింటినీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి చిరికినట్లయితే పాలసముద్రంలో నుంచి అమృతం పుడుతుంది. అది మీకు చావు లేకుండా చేస్తుంది అని విష్ణువు వారితో చెప్పాడు. దేవతలు వెళ్ళి మందర పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నించారు, కానీ అది కదలను కూడా లేదు. అప్పుడు దేవతలు మళ్ళీ మేరు పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తితో మందర పర్వతాన్ని కదిలించడం తమ వల్ల కాలేదు అని మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి ఆదిశేషుడితో, ఈ దేవతల కోసం నువ్వు వెళ్ళి మందర పర్వతాన్ని పెకలించి దాన్ని తీసుకుపోయి పాలసముద్రంలో వేసిరా అన్నాడు. ఆదిశేషుడు అలాగే చేశాడు. పాలసముద్రాన్ని చిలికితే వచ్చే అమృతంలో కొంత భాగం సముద్రుడికి ఇవ్వడానికి దేవతలు ఒప్పుకున్నారు. కానీ అంతటితో సమస్య తీరిపోలేదు. మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోయింది. దాన్ని ఎవరన్నా ఎత్తి పట్టి ఉంచితే తప్ప పాలసముద్రాన్ని చిలకడం దేవదానవులకు సాధ్యం కాదు. దేవతలు మళ్ళీ విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు మహాకూర్మ రూపం ధరించి తన వీపున మందర పర్వతాన్ని పైకెత్తి ఉంచడానికి ఒప్పుకున్నాడు. అంతా అమరింది, కానీ చిలకడానికి కవ్వం తాడు లేదు. అప్పుడు వాసుకి తాను కవపు తాడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. దేవతలు దానవులు పాలసముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు. అయితే దేవతలు వాసుకిని తలవైపు పట్టుకుంటామంటే దానవులు అందుకు ఒప్పుకోక, మేం వాసుకి తోక పట్టుకుంటామా, అదేం కుదరదు అని వాళ్లే వాసుకి తలను పట్టుకుని తోకను దేవతలకిచ్చారు. సముద్ర మదనం జరుగుతూ ఉంటే వాసుకి నోళ్ల నుండి వెలువడే సెగలు పొగలు దానవులను బాధించసాగాయి. ఆ సెగ దేవతలకు కూడా కొద్దిగా సోకింది, కానీ వారంతగా బాధపడలేదు. దేవదానవులు ఈ విధంగా ఎంతో శ్రమపడి పాలసముద్రాన్ని దీర్ఘకాలం మదించిన మీదట అందులో నుంచి అమృతం పుట్టకపోగా హాలాహలం పుట్టి అమిత వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించసాగింది. అది చూసి అందరూ హడలిపోయారు. ఏం చేయాలో తోచక వేగంగా కైలాస పర్వతానికి పరిగెత్తి అక్కడ పార్వతీ సహితుడై ఉన్న శివుణ్ణి చూసి, దేవదేవ, హాలాహల విషం 3 లోకాలను దహిస్తోంది. దాని నుంచి మమ్మల్ని రక్షించు. లోకాలకన్నిటికీ నువ్వే ఈశ్వరుడివి. నీ పరమ జ్యోతిస్సు దేవతలకు, దేవేంద్రుడికి, బ్రహ్మకు, విష్ణువుకు అంతుచికేది కాదు అని స్తోత్రాలు చేశారు. వారి దుస్థితి చూసి శివుడు జాలిపడి పార్వతితో, వీళ్ళు క్షీరసాగరాన్ని మదించడం చేత కాలకూటం విషం పుట్టి ప్రజలకు ఎలాంటి విపత్తు ప్రాప్తమైందో చూసావా, అందుచేత నేను విషాన్ని మింగేస్తాను అన్నాడు. అందుకు పార్వతి ఒప్పుకుంది. అప్పుడు శివుడు లోకాలన్నిటికీ వ్యాపించే హాలాహల విషమంతా పోగు చేసి తన అరచేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుని లోపలికి మింగకుండా కంఠంలో ఉంచాడు. మహేశ్వరుడి పైన కూడా ఆ విషం తన ప్రభావాన్ని కొద్దిగా చూపకుండా ఊరుకోలేదు. ఆయన కంఠం కమిలిపోయింది. అది మొదలు శివుడికి నీలకంఠుడు అనే పేరొచ్చింది. శివుడు కాలకూటాన్ని తొలగించిన మీదట దేవదానవులు తిరిగి పాలసముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు. అప్పుడు అందులో నుంచి కామధేనువు పుట్టింది. దాన్ని యజ్ఞం కోసం ఋషులు తీసుకున్నారు. తర్వాత ఉచ్చేశ్రం అనే తెల్లని గొప్ప గుర్రం పుట్టింది. బలి దాన్ని కోరాడు. ఇంద్రుడు కోరుకుందాం అనుకున్నాడు, కానీ విష్ణువు వారించాడు. తర్వాత పాలసముద్రం నుంచి ఐరావతం అనే తెల్లని ఏనుగు 4 దంతాలు కలది పుట్టింది. తర్వాత పారిజాతం పుట్టింది. ఆ తర్వాత అప్సరసలు పుట్టారు. తర్వాత దేదీప్యమానంగా వెలిగిపోతూ లక్ష్మీదేవి పుట్టింది. ఆమె స్వయంగా విష్ణు వక్షస్థలాన్ని వరించింది. లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి చంద్రుడు కూడా పుట్టాడు. అన్నీ పుట్టిన అనంతరం పాలసముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశం చేత పట్టుకుని బయటకు వచ్చాడు. వెంటనే దైత్యులు ఆ అమృత కలశాన్ని చప్పును లాగేసుకుని దూరంగా పోయి అక్కడ తమలో తాము కీచులాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలు విష్ణువుతో మొరపెట్టుకుని బాధపడగా, విచారించకండి, నేను మాయ చేసి అమృతం మీకే దక్కేటట్టు చేస్తాను అని విష్ణు అన్నాడు. వెంటనే ఆయన అమిత ఆకర్షణీయమైన మోహిని రూపం ధరించి దైత్యులను సమీపించాడు. వాళ్ళు ఆ మోహినిని చూసి మతులు పోయినట్టుగా అయిపోయారు. వాళ్ళు మోహినితో, ఈ అమృతం కోసం మాలో మేము తగులాడుకుంటున్నాం, నువ్వు న్యాయంగా దీన్ని మాకు పంచిపెట్టు అన్నారు. నేను చేసేదానికి ఆక్షేపణ చెప్పకుండా ఉంటే అలాగే పంచుతాను అంది మోహిని. దైత్యులు కూడా అందుకు ఒప్పుకున్నారు.
మోహిని దేవతలను దానవులను వేర్వేరు పంక్తులలో కూర్చోబెట్టి దేవతల పంక్తికి అమృతం పంచసాగింది. అన్నమాట కట్టుబడి దైత్యులు అభ్యంతరం చెప్పలేదు. దేవతలందరూ అమృతం తాగగానే విష్ణు మోహిని రూపం ఉపసంహరించుకున్నాడు. విష్ణు మోహిని రూపంతో దైత్యులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకిచ్చిన మాట విని శివుడు పార్వతీదేవితో సహా వృషభవాహనం మీద విష్ణువును చూడ్డానికి వచ్చి, నీ అవతారాలని చూశాను, కానీ మోహిని రూపం ధరించావట, ఆ రూపాన్ని చూద్దామని వచ్చాం అన్నాడు. దైత్యులను సమ్మోహించడానికి ధరించిన ఆ రూపాన్ని మీకు కూడా చూపిస్తాను అంటూ విష్ణు అదృశ్యుడై మోహిని రూపంలో బంతితో ఆడుతూ కనిపించాడు. ఆ మోహినిని చూడగానే శివుడు తన వెంట ఉన్న పార్వతిని, ప్రమదగణాలను పూర్తిగా మర్చిపోయాడు. అందరూ చూస్తుండగానే శివుడు ఆ మోహిని వెంట పోతున్నాడు. అంతలోనే ఆయనకిదంతా విష్ణుమాయ అన్నది స్ఫురణకొచ్చింది. విష్ణువు శివుడి ఆత్మనిష్టను మెచ్చుకున్నాడు. తర్వాత శివుడు విష్ణువు వద్ద సెలవు పుచ్చుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చాడు. పూర్వం అయోధ్య నగరాన్ని బాహువు అనే రాజు పరిపాలించేవాడు. హైహయులు ఈయన రాజ్యం మీద దాడి చేసి అతన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు ఆయన తన భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు. అక్కడ ఉండగా బాహు భార్యల్లో ఒకతే గర్భవతి అయింది. ఇంతలో బాహు మరణించాడు. గర్భవతి అయిన భార్య తన భర్తతో సహగమనం చేయబోయింది. కానీ ఔర్వుడు అనే ముని ఆమెను వారించి ఆమెకు కొడుకు కలుగుతాడు అని చెప్పాడు. అది తెలిసి ఆమె సవతులు ఆమెకు విషం పెట్టారు. ఆ విషంతో సహా ఆమెకు పిల్లవాడు పుట్టాడు. అతనికి సగరుడు అంటే విషంతో కూడినవాడు అన్న పేరు వచ్చింది. సగరుడు కాలక్రమాన చక్రవర్తి అయి ఔర్వుడి సహాయంతో అనేక అశ్వమేధాలు చేశాడు. అతనికి సుమతి, కేసిని అని 2 భార్యలు. అయితే అతనికి సంతానం లేకపోయింది. అందుచేత ఆయన నగరం విడిచి అడవికి వెళ్ళి ఔర్వుడిని కలుసుకున్నాడు. సగరుడి భార్యలకు సంతానం కలుగుతుందని, అతను తన భార్యలతో కైలాసానికి వెళ్ళి తపస్సు చేయాలని ఔర్వుడు చెప్పాడు. సగరుడు అలాగే కైలాసానికి వెళ్ళి శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు సగరుడికి సంతానం కలిగేటట్టు వరమిచ్చాడు. సగరుడు నగరానికి తిరిగి వచ్చాక అతని 2 భార్యలు గర్భవతులై 2 మగపిల్లలను కన్నారు. కేసినికి అసమంజసుడు కలిగాడు. ఔర్వుడు వచ్చి సుమతికి పుట్టిన వాడిలో 60,000 మంది కుమారులున్నట్టు చెప్పి ఆ బిడ్డను 60,000 ఖండాలు చేయించి కుండలలో పెట్టించాడు. ఆ కుండల నుంచి 60,000 మంది కుమారులు పుట్టారు. కేసిని కొడుకైన అసమంజసుడు మహాభయంకరమైన పనులు చేసేవాడు. వాడు చిన్నవాళ్లను, పెద్దవాళ్లను నదిలో పారేసేవాడు. వాడి చర్యలు సహించలేక ప్రజలు వెళ్ళి సగరుడితో చెప్పుకున్నారు. సగరుడు అసమంజసుడిని నగరం నుంచి వెళ్ళగొట్టించాడు. తర్వాత సగరుడు మళ్లీ అశ్వమేధ యాగం నిశ్చయించి యాగాశ్వాన్ని వదిలి దాని వెంట తన 60,000 మంది కొడుకులను పంపాడు. సగరుడు వదిలిన అశ్వం ఒకచోట తిరుగుతూ ఆకస్మికంగా మాయమైంది. సగరుడి కొడుకులు దానికోసం వెతికి లాభం లేక నగరానికి తిరిగి వెళ్ళి గుర్రం మాయమైంది అని తండ్రితో చెప్పారు. సగరుడు వారి మీద మండిపడి గుర్రం లేకుండా నగరంలోకి అడుగుపెట్టవద్దు అని కొడుకులను శాసించాడు. వాళ్ళు గుర్రం మాయమైన చోటికి వెళ్ళి అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా పాతాళలోకం దాకా తవ్వుతూ వెళ్ళాక వారికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆయన సమీపంలోనే యాగాశ్వం నిలిచి ఉంది. ఆయనే గుర్రాన్ని దొంగిలించాడు అనుకుని సగరుడి కొడుకులు ఆయనను పట్టబోయి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి 60,000 మంది 60,000 బూడిద కుప్పలు అయిపోయారు. ఈ వార్త నారదుడి ద్వారా సగరుడికి తెలిసింది. ఆయన గుర్రాన్ని ఎలాగైనా తీసుకురమ్మని అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని పంపాడు. అంశమంతుడు పాతాళలోకం చేరి కపిలుడున్న చోటికి వెళ్ళి గుర్రాన్ని అడగకుండా కపిలుడికి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు. కపిలుడు అతన్ని చూసి సంతోషించి, నాయన గుర్రాన్ని తీసుకుపో, వీళ్ళందరూ ఇక్కడ భస్మమైనారు అని మీ తాతతో చెప్పు అన్నాడు. మహాత్మా, ఈ చనిపోయిన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగే మార్గం చెప్పండి అని అంశుమంతుడు కపిలుణ్ణి వేడుకున్నాడు. వీళ్ల పాపం ఇంకా కొన్ని జన్మలెత్తితే కానీ తీరదు. నీకు కలగబోయే మనవడి ద్వారా వీరికి విముక్తి లభిస్తుంది అని కపిల మహాముని అంశుమంతుడికి చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తెచ్చి సగరుడికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసి అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. రాజైనాక కూడా అంశుమంతుడికి తన తండ్రుల ముక్తి గురించి విచారం పట్టుకుంది. ఒకసారి గరుత్మంతుడు అతనితో, గంగను నీ తండ్రుల భస్మం పైన ప్రవహింపజేస్తే వారికి సద్గతులు కలుగుతాయి అని చెప్పాడు. గంగను భూమికి అవతరింపజేయడానికై అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడికి పట్టం కట్టి తాను అరణ్యాలలో తపస్సు ప్రారంభించాడు. కానీ ఆ తపస్సు ఫలించకుండానే అతను చనిపోయాడు. దిలీపుడి కొడుకు భగీరథుడు. అతను తన తాతలకు కలిగిన దుస్థితి గురించి విని వారిని ఎలాగైనా ఉద్ధరించాలి అన్న కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించాడు.
బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు ధర్మం తప్పకుండా తన ఇష్టం వచ్చిన రీతిగా జీవించేటట్లు వరమిచ్చాడు. తర్వాత భగీరథుడు గంగను గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. గంగాదేవి అతనికి సాక్షాత్కరించి అతని కోరిక విని, నేను స్వర్గం నుంచి భూమికి పడేటప్పుడు నా వేగాన్ని ఎవరాపగలరు? నేను భూమిని బద్దలు చేసుకుని తిన్నగా పాతాళానికి దిగిపోతాను కదా అని భగీరథుడిని అడిగింది. తల్లి, ప్రపంచమంతా తనలో ఇముడ్చుకున్న శివుడు నిన్ను భరించగలుగుతాడు అన్నాడు భగీరథుడు. నేను ఒకవేళ భూమికి వస్తే పాపులందరూ తమ పాపాలను నాలో కడుక్కుంటారు. అలా సంప్రాప్తమైన ఆ పాపాలను నేను ఎలా వదిలించుకోను అని గంగ మళ్ళీ అడిగింది. దేవి, అన్ని పాపాలను హరించగల హరిని తమలో నిలుపుకున్న పుణ్యాత్ముల స్నానం చేత పాపాత్ములు నీలో కలిపే పాపాలు పరిహారమవుతాయి అన్నాడు భగీరథుడు. సరే, నీ కోరిక నెరవేర్చుతాను. స్వర్గం నుంచి పడేటప్పుడు నన్ను భరించేటట్లు శివుణ్ణి ఒప్పించు అని గంగ అంతర్ధానమైంది. భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ దేవుణ్ణి సులభంగానే ప్రత్యక్షం చేసుకుని ఆయనకు తన కోరిక తెలిపాడు. గంగను భరించడానికి శివుడు అంగీకరించాడు. ఆకాశం నుంచి గంగ తిన్నగా శివుడి శిరస్సు మీద పడింది. తర్వాత శివుడి జడల నుంచి జారి భూమిపైన ప్రవహించడం ప్రారంభించింది. భగీరథుడు వాయువేగం గల రథం మీద దారి తీస్తూ పోతూ ఉంటే గంగ అతని వెనుకగా వెళ్ళి సగరుడి కొడుకుల భస్మరాశులపైన ప్రవహించి సముద్రం అయింది. అందుకే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.